హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫిబ్రవరి నెల 2024కు సంబంధించిన 4వ వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కి తొలి మహిళా సీఎం, సీనియర్ పిఎంఎల్ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు అయిన మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ బహిష్కరించింది. అయితే 220 ఓట్లు తెచ్చుకున్న మరియం నవాజ్ పాక్లో ఒక రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన. 41,000 కోట్లకు పైగా విలువైన 2,000 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 19,000 కోట్ల వ్యయంతో 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గజల్ మాస్ట్రో, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ 72 సంవత్సరాలు ఫిబ్రవరి 26వ తేదీన కన్నుమూశారు. ఈయన మే 17, 1957 సంవత్సరం గుజరాత్లోని జడ్పూర్లో జన్మించారు. పాలస్తీనా ప్రధానమంత్రి రాజీనామా. పాలస్తీనా ప్రధాని మహ్మద్ షతాయే ఫిబ్రవరి 26వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా మద్దతుతో పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు జరగటానికి వీలుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాటో సభ్యదేశంగా స్వీడన్ ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా సైనిక కూటమి విస్తరణకు ఒక ముఖ్యమైన ముందడుగు వేసిన స్వీడన్ నాటో బిడ్ను హంగేరీ పార్లమెంటు ఫిబ్రవరి 26 సోమవారంన ఆమోదించింది. ఆమోదం అనుకూలంగా 188 ఓట్లతో ఇది జరిగింది. అంతర్జాతీయ క్రికెట్కు మరొక క్రికెటర్ వీడ్కోలు. అంతర్జాతీయ క్రికెట్కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ నీల్ వాగ్నర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు అతడు వెల్లడించాడు. ఇప్పటి వరకు 64 టెస్టులు ఆడిన వాగ్నర్ 260 వికెట్లు పడగొట్టారు. వాగ్నర్ సొంత దేశము దక్షిణాఫ్రికా. దేశవాళీ క్రికెట్ ఆడటం కోసము అతడు న్యూజిలాండ్కు 2008వ సంవత్సరంలో వలస వెళ్లాడు. భారతదేశ గగనయాన్ వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అయిన అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ అయిన శుభాన్షు శుక్లా, నలుగురు భారత వైమానిక దళం పైలట్లు 2025 సంవత్సరం కోసము ప్రణాళిక చేయబడిన భారతదేశ గగనయాన్ మానవ అంతరిక్ష యాత్ర కోసం శిక్షణ పొందుతున్న వ్యోమగాములుగా నియమించబడ్డారు. ఫిబ్రవరి 27వ తేదీన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తొలిసారిగా వారి పేర్లను వెల్లడించారు. సంబాల్ ఎంపీ మరణించారు. సంబాల్ నుంచి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన షఫీకర్ రెహమాన్ బార్క్ కన్నుమూశారు. జూలై 1930వ సంవత్సరంలో జన్మించిన ఆయన పార్లమెంటులో అత్యంత పెద్ద వయస్సు గల ఎంపీ. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ నియోజకవర్గం నుండి ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. టీ20 మ్యాచ్లో వేగవంతమైన సెంచరీ. నమీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ మంగళవారం ఫిబ్రవరి 27వ తేదీన కీర్తిపూర్లోని ట్రై నేషన్ సిరీస్ ప్రారంభ మ్యాచ్లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో కేవలం 33 బంతుల్లోనే టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేవలం ఒక డెలివరీ తేడాతో నేపాల్కు చెందిన కుశాల్ మల్లా రికార్డును అధిగమించారు. లాఫ్టీ ఈటన్ కేవలం 36 బంతుల్లో 101 పరుగులు చేశారు. లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన ఏఎం కాన్విల్కర్ను ఫిబ్రవరి 27వ తేదీన నియమించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. జస్టిస్ కాన్విల్కర్ 2022 జూలైలో సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేశారు. రాజీవ్ గాంధీ హంతకుడు మృతి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు సుతేంద్ర రాజా అలియా సెంతన్ చెన్నైలో గుండెపోటుతో మరణించారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుండి రిలీజ్ అయిన 7 మంది ముద్దాయిలలో అతను ఒకడు. ఇస్రో కొత్త ప్రయోగ సముదాయం. కులశేఖర పట్టణం వద్ద ఇస్రో కొత్త ప్రయోగ సముదాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీని విలువ దాదాపు 986 కోట్లు. ఈ సముదాయం సంవత్సరానికి 24 ప్రయోగాలకు అవకాశం కల్పించింది. మొదటి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన సెల్ ఫెర్రీ.
ఫిబ్రవరి 28వ తేదీన వర్చువల్ మోడ్లో భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ బోట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొచ్చిన్ షిప్యార్డ్లో ఈ నౌకను నిర్మించారు. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ప్యాసింజర్ స్పేస్తో 50 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదు. ముస్లిం కాన్ఫరెన్స్లోని 2 వర్గాలను ఎంహెచ్ఏ నిషేధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సుమ్జీ వర్గము మరియు ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ బాట్ వర్గములను రాబోయే 5 ఏళ్ల పాటు చట్టవిరుద్ధమైన సంఘాలుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28వ తేదీన ప్రకటించింది. ఈ సంస్థలు దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఎంహెచ్ఏ గుర్తించిన తర్వాత ఈ చర్య చేపట్టింది. చైనా ఐఎఫ్డిని భారత్ అడ్డుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభతర అభివృద్ధి ఒప్పందాన్ని భారత్ ఫిబ్రవరి 28వ తేదీన నిరోధించింది. కాబట్టి మంత్రివర్గ సమావేశ ఫలితాల పత్రంలో ఈ ప్రతిపాదన ప్రస్తావించే అవకాశం లేదు. భారత్తో పాటు దక్షిణాఫ్రికా కూడా డబ్ల్యూటీఓలో చేరి పెట్టుబడి సులభతర అభివృద్ధి ఒప్పందాన్ని నిరోధించింది. సునీల్ భారతి మిట్టల్కు నైట్హుడ్ పురస్కారం. భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ భారతి మిట్టల్కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారము సునీల్ మిట్టల్ను వరించింది. కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా నైట్హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ చరిత్ర సృష్టించారు. యూకే ఇండియా మధ్య వ్యాపార సంబంధాల్లో మిట్టల్ చేసిన సేవకు గాను ఈ అవార్డు బహుకరించారు. కేరళ బ్యాంకు నూతన సీఈఓ. కేరళ బ్యాంకుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జోర్టీ ఎం చాకో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఈఓ పదవీకాలం ముగియడంతో కేరళ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ చాకో పేరును సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక కిస్ హ్యూమానిటేరియన్ అవార్డు 2023. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్కు తన ద్రాతృత్య పనికి గణనీయమైన గుర్తింపుగా కిస్ హ్యూమానిటేరియన్ అవార్డు 2023తో సత్కరించారు. ప్రపంచ ఆరోగ్యము మరియు విద్యను మెరుగుపరచడంతో బిల్ గేట్స్ చేసిన అసమానమైన కృషికి మరియు అసమానతలను తగ్గించే లక్ష్యంతో వినూత్న సాంకేతిక పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను గుర్తింపునిస్తూ ఫిబ్రవరి 28వ తేదీన ఒడిషాలోని భువనేశ్వర్లో దీన్ని అందించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.